హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను బాబా ప్రసాద్విన్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, వెల్కమ్ ది కుబేరా మంత్ర ఛానల్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్ ఫ్రెండ్స్, న్యూమరాలజీ అనగానే ఎప్పుడైనా మనకి నెంబర్స్కి సంబంధించిన ఇష్యూవే ఉంటుంది. మన బర్త్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఏ నెంబర్ ఉంది, ఏ నెంబర్ లేదు, ఏ నెంబర్ ఎక్కువ సార్లు ఉంది, ఏ నెంబర్ తక్కువ సార్లు ఉంది, ఏ నెంబర్ మిస్ అయింది, ఇదే ఉంటుంది. నాకు నా శిష్యులు కానివ్వండి, లేదా నేను డీల్ చేస్తున్న క్లయింట్స్ కానివ్వండి, చాలాసార్లు సార్ నాకు ఒకటో నెంబరు చాలాసార్లు వస్తే ఎలా ఉంటుంది, రెండో నెంబరు చాలాసార్లు వస్తే ఎలా ఉంటుంది, మూడో నెంబర్ చాలాసార్లు వస్తే ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదాన్ని కూడా వాళ్ళు మంచి క్యూరియాసిటీతో అడుగుతూ ఉంటారు. సో ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్నాను. దీంట్లో ఒక సిరీస్లో భాగంగా మీకు ఏ నెంబర్ మన లోషోగ్రేడ్లో ఎక్కువసార్లు రిపీట్ అయితే మన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన విషయంగా ఈరోజు మీకు చేయబోతున్నాను. దీంట్లో మనం ఎప్పుడు కూడా మనం ఫస్ట్ సిరీస్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 1, 10, 19, 28 డేట్లు జన్మించిన వాళ్ళు, దానికి సంబంధించిన దాంట్లో 1వ సిరీస్ వాళ్ళు అంటారు. మనం ఈ సిరీస్లో కనుక మనం బర్త్ చార్ట్ వేసామనుకోండి, దాంట్లో ఎక్కువ సార్లు 1 రిపీట్ అయితే ఎలా ఉంటుంది, ఒకసారి ఎలా ఉంటుంది, 2 సార్లు ఎలా ఉంటుంది, 3 సార్లు ఎలా ఉంటుంది, అది మీకు ఈరోజు నేను వివరించబోతున్నాను ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడు మనం 1వ సిరీస్లో జన్మించిన వాళ్ళు కానీ ఏ సిరీస్లో జన్మించిన వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ యొక్క బర్త్ చార్ట్ అంటే మనకి 9 నెంబర్లకు సంబంధించిన దాన్ని మనం లోషగ్రుడు అంటాం, లక్ష్మీ యంత్రం అంటాం, మరి దీన్ని సూర్య యంత్రం కూడా అంటాం. ఇప్పుడైతే మనం లేటెస్ట్గా దీన్ని ఎక్స్రే మిషన్ అంటున్నాం. ఎక్స్రే మిషన్, ఎస్. దీంట్లో మన బర్త్ చార్ట్లో నెంబర్లు ఎంటర్ చేసామనుకోండి, ఏ నెంబర్ మనకు మిస్ అయింది, ఆ క్వాలిటీ మనకు ఎలా మిస్ అయింది అనేది తెలుస్తుంది. సో ఇందులో మనకు ఇప్పుడు ఈరోజు మనం మిస్సింగ్ నెంబర్ కాకుండా మనం ఎక్స్ట్రా ఉండే నెంబర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరి బర్త్ చార్ట్లు అయితే 1వ నెంబర్ ఒక్కసారి కనుక వచ్చిందనుకోండి వాళ్ళ బర్త్ చార్ట్లో, వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, మాట్లాడరు ఎవరితో, ఓపెన్ గారు, కొంచెం ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ డిగ్నిటీ అంటే 1 నెంబర్ డిగ్నిటీ ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరి బర్త్ చార్ట్లోనైతే మనకి 1 2 సార్లు వచ్చిందనుకోండి బై సపోజ్, వీళ్ళు కొంచెం ఓపెన్ అయిపోతూ ఉంటారు, కొంచెం టాకీగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పాడలేదు. ఇప్పుడు ఎవరి దాంట్లోనైతే మనకి 1 అనేది 3 సార్లు రిపీట్ అయిందనుకోండి, 3 సార్లు, వీళ్ళు మంచి శక్తివంతంగా ఉంటారు. మంచి ఒక్కొక్కసారి వీళ్ళు డ్వెల్ సిమ్ లెక్క ఉంటారు. డ్వెల్ సిమ్ మాట్లాడుతున్నాం, గబగబా మాట్లాడేస్తారు, లేదంటే సైలెంట్ అయిపోతారు. మాట్లాడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మనకి, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే దీన్ని డ్వెల్ క్యారెక్టర్ అంటారు. ఎవరి బర్త్ చార్ట్లో అయితే మనకి 3 సార్లు 1 రిపీట్ అయితే ఈ విధమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇక వాళ్ళది ఎప్పుడైనా మనకి 4 సార్లు రిపీట్ అయిపోయింది అనుకోండి, వీళ్ళ గురించి చెప్పడం చాలా కష్టం, చాలా నిగూఢంగా ఉంటారు, చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, మంచి స్ట్రాంగ్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ ఏంది దాని మీదనే వీళ్ళు బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ అనొచ్చు. ఇక మనకి 1 5 సార్లు కనుక వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, వీళ్ళైతే మనకి ఇక అసాధారణ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అసాధారణ వ్యక్తి అంటే వీళ్ళు ఉంటే చాలా టాప్ సిచ్యువేషన్లో ఉంటారు. పొలిటికల్స్ టాప్లో ఉంటారు, బిజినెస్ టాప్లో ఉంటారు, మళ్ళీ వీళ్ళు చిత్రలేఖనం కూడా చేస్తారు, ఓసారి కవితలు కూడా రాస్తూ ఉంటారు. వీళ్ళు ఎదురు లేని వ్యక్తులు అని చెప్పొచ్చు. వీళ్ళకి ఎదురు ఏది ఉండదు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడంలో పక్కోని గుడిదలదు. వీడికి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకి ఆ విషయం అవగాహన పడదు. వీడు ఏం చేస్తున్నాడు, ఎలా నిర్ణయం తీసుకుంటా అనేది వాళ్ళకి అసలు అర్థమే కాదనమాట. అట్లా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు, ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటాడు, ఇంప్లిమెంటేషన్ చేస్తాడు, కంప్లీట్ చేసి పడేస్తాడు. ఎస్ ఫ్రెండ్స్, 1వ నెంబర్ గురించి మనం ఇప్పుడు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, ఒకసారి వస్తే ఎలా ఉంటుంది, 2 సార్లు ఎలా వస్తుంది, 3 సార్లు ఉంటే ఎలా వస్తుంది, 4 సార్లు ఉంటే ఎలా ఉంటుంది, 5 సార్లు వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు వివరించడం అనేది జరిగింది. స్టే కనెక్టెడ్. మళ్ళీ మీకు 2వ నెంబర్ ఇచ్చుకుంటూ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.